దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించిన ఆయన మోదీపై సీఎం కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడడం బాధాకరమన్నారు. టీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలిచినా రాష్ట్రానికి ప్రయోజనం లేదని రఘునందన్ తెలిపారు. ఇక బీజేపీకి ఓటు అత్యధిక మెజార్టీతో వేసి గెలిపించాల్సిందిగా ఆయన ఓటర్లను కోరారు. ఈ రోజు జరుగుతున్నటువంటి సంగ్రామంలో భారతదేశ ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం, ఈ ఎన్నికలు దేశ ప్రధానిని నిర్ణయించడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. గల్లీలలో హరీష్ రావునో చంద్రశేఖరరావునో ఇంకొకరినో గెలిపించడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. కాబట్టి దయించి విఘ్నులైనటువంటి దేశ ప్రజలందరికీ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, పింఛన్లు వస్తాయనో ఇంకొకటి వస్తుందనో రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఎన్నికల మాదిరిగా ఈ ఎన్నికలను చూడకండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే మనమందరం ఆలోచించాల్సింది, బలపరచాల్సింది గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని. టీఆర్ఎస్ పార్టీ 16 గెలిచినా 10 గెలిచినా 12 గెలిచినా అవి చెత్తకుండి లేచినట్టే అయితే తప్ప దానివల్ల ఫలితం ఏమి ఉండదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి 14 + 1 15 ఉన్నాయి. 15 నుండి ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించు. రేపు 16 + 1 17 అయితే కూడా కొత్తగా వచ్చేటువంటి తేడా ఏమి ఉండదు. మోడీ గారి ప్రభుత్వ హయాంలో అవినీతి లేదని, అభివృద్ధి బాగా జరుగుతుందని కితాబులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయాలు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు జిమ్మెదారు అయిన వాళ్ళకి ఓటైనరని. జిమ్మెదారు అంటే ఏంది? మీ నియోజకవర్గంలో రైలు యాక్సిడెంట్ అయి పిల్లలు చచ్చిపోతే వచ్చి కనీసం పరామర్శించకపోవడం జిమ్మెదారా? అందరికంటే పెద్ద హిందువునని చెప్పుకుంటున్న నువ్వు కొండగట్టులో పెద్ద ప్రమాదం జరిగి సుమారు 50 మంది చచ్చిపోతే చనిపోయినటువంటి భక్తుల్ని పరామర్శించకపోవడం జిమ్మెదారా? కరీంనగర్కి ఎంపీ ఉంటావు, కరీంనగర్లో ప్రమాదం అయితే పోవు. గజ్వేల్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తావు, ముఖ్యమంత్రి అవుతావు, మాసాయిపేటలో రైలు ప్రమాదం అయితే రావు. మరి దేన్ని జిమ్మెదారు అంటారు? దేనికి జిమ్మెదారు? ఎవరికి జిమ్మెదారుగా ఉన్నాడు? చంద్రశేఖరరావు గారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు, సంతోష్ కుమార్లు, మీ కుటుంబానికి మీరే జిమ్మెదారు అవుతున్నారు తప్ప